నాకు ఒకటే అనుమానం, శవాలు నిజంగానే నడిచి వస్తున్నాయా? ఈ మిస్టరీని ఛేదించడానికి నేనే ఒక ప్రయోగం చేయాలనుకున్నాను. వీధిలో చనిపోయి ఉన్న ఒక కుక్క శవాన్ని తీసుకుని దట్టమైన పొగమంచులో ఎవరికీ తెలియకుండా ఆ పాత శ్మశానానికి వెళ్లాను. అడుగు ముందుకు వేస్తుంటే గాలిలో ఏదో తెలియని బరువు. పొగమంచు వల్ల అడుగు దూరంలో ఉన్న సమాధులు కూడా కనిపించడం లేదు. ఎవరో వెనక నుంచి నన్ను గమనిస్తున్నట్టు, నా మెడ మీద ఎవరో నిట్టూర్పు వదులుతున్నట్టు వింత అనుభూతి. భయాన్ని అదిమిపెట్టి ఒక గుంత తవ్వి ఆ కుక్కను పూడ్చిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా హోటల్కు వచ్చేశాను. ఆ రాత్రంతా కిటికీ దగ్గరే కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను. విచిత్రంగా ఆ రోజు శ్మశానం నుంచి ఎలాంటి అరుపులు వినపడలేదు. అంతా నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారాక బయటకు వచ్చి చూస్తే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ కుక్క శవం సరిగ్గా అది ఎక్కడ చనిపోయిందో అక్కడే పడి ఉంది. ముసలావిడ చెప్పినట్టే. దానికి కళ్ళు లేవు, నోట్లో నాలుక లేదు. పూడ్చిన శవం తిరిగి రావడం వెనుక ఏదో మంత్రతంత్రముందో లేక అతీంద్రియ శక్తి ఉందో తేల్చుకోవాలి. దీనికి మూలం ఆ జమీందారు బంగ్లా అని నాకు అర్థమైంది. నా మెడలోని జీసస్ క్రాస్ చైన్ ధరించి ఆ పాడుబడ్డ బంగ్లాలోకి అడుగుపెట్టాను. లోపలికి వెళ్లగానే నా మెడలోని చైన్ ఒక్కసారిగా వణకడం మొదలైంది. నా చుట్టూ ఏదో అప్రమైన శక్తి ఉందని నా ఆర్గనైజేషన్ ఇచ్చిన చైన్ నన్ను హెచ్చరిస్తోంది. అప్పుడే చీకటి గదుల మధ్య ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది ఆత్మ లేక భ్రమ? అది నన్ను రమ్మని పిలుస్తున్నట్టుగా లోపలికి వెళ్ళింది. దాన్ని వెంబడిస్తూ వెళ్తే ఆ బంగ్లా కింద ఒక రహస్య నేలమాళిగా కనిపించింది. అది నన్ను అక్కడికి చేర్చి మాయమైపోయింది. దుమ్ము పట్టిన ఆ గదిలో వెతకగా నాకు ఒక పాత డైరీ దొరికింది. ఆ తెల్లటి రూపం నాకు దీన్నే చూపించాలనుకుంది. ఆ డైరీని తీసుకుని హోటల్కు వచ్చి జాగ్రత్తగా పేజీలు తిరగేయడం మొదలుపెట్టాను. అది జమీందారు సొంత డైరీ. అందులో ఉన్న అక్షరాలు చదువుతుంటే నా రక్తం గడ్డకట్టుకుపోయింది.